వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి ఈ మధ్య కాలంలో మాత్రము హైదరాబాద్ నగరంలోనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి దొంగతనాలు అనేటివి చాలా పెరిగిపోయినాయని చెప్పొచ్చు. నిజంగా ఎందుకంటే దొంగతనం చేసే దొంగలకి అసలు అడ్డు అదుపు లేకుండా పోయిందంటే నమ్మాలి. ఎందుకు ఈ మాటలు అని అంటే నిజంగా పల్లెటూర్లలో ఎక్కువ జరుగుతున్నాయి, గ్రామాలల్లో వాస్తవంగా జిల్లాలల్లో గ్రామాలల్లో ఎక్కువ జరుగుతున్నాయి. ఎందుకంటే ఆడ పొద్దున్నే 4 గంటలకు ఎప్పుడో లేస్తారు ఊరి ప్రజలు. 4 గంటలకు లేచి వాళ్ళు 8 గంటలకల్లా మొత్తం పనులన్నీ పూర్తి చేసుకొని 8:30 కల్లా వాళ్ళు పొలం పనులకి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ప్రతిరోజు కష్టపడని దినం అంటూ ఉండదు వాళ్ళకి. ప్రతిరోజు వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు. కాబట్టి పొద్దున్న లేస్తే కూడా ఊరంతా బావుల దగ్గరే, అక్కడ వాళ్ళ చిలకల దగ్గరే ఉంటూ ఉంటారు, వాళ్ళ పంట పొలాల దగ్గరే ఉంటూ ఉంటారు. కేవలము చిన్నపిల్లలు వృద్ధురాళ్ళు మాత్రమే ఇంటి పట్టున ఉంటూ ఉంటారు. కాబట్టి ఈ దొంగలు అద్దె అనువుగా తీసుకుంటున్నారు. ఎందుకంటే కొన్ని ముఠాలుగా తయారైపోయి ఒక ఇద్దరు ముగ్గురు ఇట్లా బైక్ల మీద వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక వారం రోజులు ఒక ఊరిని ఎంచుకుంటూ ఉన్నారు, ఒక గ్రామాన్ని ఎంచుకుంటూ ఉన్నారు. ఎంచుకొని ఆ ఏరియా ప్రాంతంలో మొత్తం కూడా చుట్టుపక్కలంతా పరిసర ప్రాంతాలు గమనిస్తున్నారు. ఏ టైంకు ఏ ఇంటి వద్ద ఎవరు ఉంటున్నారు, ఏ టైంకు ఇంట్లో వాళ్ళు ఉండడం లేదు, ఏ ఇంట్లో వృద్ధులు ఉంటున్నారు అంటే మనకు దొంగతనానికి అనువుగా ఎక్కడుంది ప్లేసు అని వెతుక్కుంటున్నారు. ఫస్ట్ వెతుక్కొని వీళ్ళేంటి అని బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు మొత్తం కూడా ఎంక్వైరీ చేసుకున్నాక ఈ దొంగతనాలకు పాల్పడుతున్నారు దొంగలు. ఈ చైన్ స్నాచింగు, అలాగే ఈ డబ్బులు కానీ ఇలాంటివి ఎత్తుకెళ్ళేటప్పుడు, ఇంట్లో నుంచి ఎత్తుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ దొంగతనాలను మరి పోలీసులు సీరియస్గా తీసుకోవట్లేదని పదే యూత్ పనికి చేతగాక ఈ దొంగతనాలకు అలవాటు పడుతున్నారా? లేకపోతే చట్టం దీనికి తగ్గ శిక్షను అమలు చేయడం లేదనే ఒక నిర్లక్ష్యంతో దొంగలు పెరిగిపోతున్నారా? ఎందుకంటే 4 రోజులు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, తీసుకెళ్తున్నారు, రిమాండ్కి తరలిస్తున్నారు, మంచిగా భోజనం పెడుతున్నారు, మళ్ళీ బయటకు వదులుతున్నారు, మళ్ళీ వస్తున్నారా అయ్యే దొంగతనాలు చేసుకుంటున్నారు, బతుకుతున్నారు. లేకపోతే ప్రభుత్వము మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వక, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కలగలేక, వాళ్ళకు ఉపాధి ఎక్కడి నుంచి రాక ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతున్నారా? ఏం జరిగినప్పటికీ కూడా మరి మనం చూసుకుంటే జగిత్యాల జిల్లా రూరల్ మండలంలో మాత్రం చాలా దారుణం చోటు చేసుకుంది. ఒక వృద్ధురాలు పైనే దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. అది పట్టపగలే ఇంట్లోకి వెళ్ళి వృద్ధురాలు మెడలో ఉన్న చైన్ లాక్కొని ఆ వృద్ధురాలు మాట్లాడుతూ ఉంటేనే ఏం జరిగిందనుకుంటున్నారా? నిజంగా అలా ఎలా సాధ్యం అంటే వాస్తవంగా బైక్ మీద ఫస్ట్ ఒకరు నడుస్తూ వచ్చారు, తర్వాత ఇంకొకరు బైక్ మీద వచ్చారు. ఈ నడుస్తా వెళ్ళిన వ్యక్తి ఆ వృద్ధురాలు ఇంట్లోకి వెళ్ళి ఆ వృద్ధురాలతోటి మంచిగా మాట కలిపాడు. అంటే ఎన్ని రోజులు వాళ్ళు ఎంక్వైరీ చేసుకుని ఉంటారు, రాములన్న ఉన్నాడా అంటే వాళ్ళ రిలేషన్ వాళ్ళ సంబంధీకుల పేర్లు చెప్పుకుంటూ ఎక్కడికి పోయిండు, ఏడ ఉన్నాడు అని అడిగితే ఊర్లలో పాపం పిచ్చి అమాయక ప్రజలు కదా, అంత తొందరగా అనుమానించారు కదా, అయ్యో ఎవరో చుట్టుపోడొచ్చాడు అనుకుంటారు. నిజమే, చుట్టమేమో బంధువేమో ఎక్కడి నుంచి పక్కూరు నుంచి వచ్చిండేమో, ఇయ్యాల రేపు ఎవరు గుర్తుపడుతున్నారు, మా వయసు ఎక్కడ వీళ్ళ వయసు ఎక్కడ, ఏదో దూరపు చుట్టం అంటే తెలిసినోడే అయ్యి ఉంటాడు, మాకేడ గుర్తుంటుంది ఇప్పటి పోరలు అట్లా అంటారు. నిజంగా మేము ఏడ గుర్తుపడతాం నాయనా, ఏ ఊరినైనా నీదని అడుగుతారు. కానీ రావడమే ఎవరయ్యా నువ్వు, ఎందుకు వచ్చినావు, బయటికి వెళ్ళిపో అని అనరు ఊర్లల్లో. అంత పద్ధతితోటి నిజంగా ఉంటారు ఇప్పటికీ. అలాంటిది ఆ కాలపు మనుషులు ఎలా ఉంటారు? ఇంకా అయ్యో రానైనా కుసో, ఇన్ని మంచినీళ్ళు లాగు, బుక్కడ అన్నం తిని బిడ్డ, ఏ ఊరు నుంచి వచ్చినావు, నేనైతే గుర్తుపట్టలేదు కొడుక, ఎవరు కొడుకు, ఇట్లా అడుగుతారు. అదే ఇదితోటి పాపం ముసలావిడ కూడా రాములన్న లేడినైనా అని చెప్పుకుంటూ మనం వినిపిస్తా, మొత్తం కూడా మీకు వినిపిస్తా, ఎట్లా చేసిరో కూడా చూస్తా. అంటే అంత పెద్ద వృద్ధురాల్ని మోసం చేసి అక్కడికి వెళ్ళి ఇలాంటి దొంగతనం చేయడానికి ఎలా మనసు ఒప్పుతుంది వీళ్ళకి? ఇలాంటి దొంగతనాలకి ఎలా పాల్పడుతున్నారు వీళ్ళు? ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నారు? వాస్తవంగా ఏం చేయాలనుకుంటున్నానంటే సమాజంలో వాస్తవంగా ఊర్లలో ఉండే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి వాళ్ళు ఎక్కువగా పెరిగిపోయారు కాబట్టి, ఇలాంటి దొంగలు ఎక్కువగా పెరిగిపోయారు కాబట్టి, మనిషిని చంపడానికి కూడా వెనుకాడతలేరు కాబట్టి, అంత దుర్మార్గానికి పాల్పడుతున్నారు కాబట్టి పల్లెటూరు ప్రజలు కూడా మేల్కోవాలి, అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తలు పడాలి. ఎవరైనా ఇంటికి వచ్చారు అంటే ముందుగానే పక్కింటి వాళ్ళను పిలుచుకోవాలి దగ్గరికి.
లేదా బయటే ఉంచి మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఎవరు నువ్వు అని ఫస్ట్ క్వశ్చన్ చేయడం అలవాటు చేసుకోండి. ఆ పెద్దావిడతోటి మాట్లాడుతూనే రాములన్న ఉన్నాడా అని చెప్పి మాట కలిపేసి వెంటనే మెల్లో నుంచి చైన్ లాక్కొని పారిపోతూ ఉంటే ఆ బైకు పైన వచ్చి వెయిట్ చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ బైకు పైన ఎక్కిచ్చేసుకొని ఇద్దరు జంప్ అవడం జరిగింది. పాపం ఆ ముసలావిడ మాత్రం ఇంట్లో నుంచి లబ్బో దిబ్బో అని మొత్తుకుంటూ బయటికి పరుగులు పెట్టి నా మెల్లో చైను లాక్కుపోతున్నారు, నా మెల్లో ఇగో నా మెడలకెల్చే గుంజుకొని పోతున్నారు, ఎక్కడోళ్ళు ఇల్లు ఏడోళ్ళు ఇల్లు అని పాపం లబ్బో దిబ్బో మొత్తుకుంటూ ఉంది ఆ పెద్దావిడ. అంటే ఇప్పుడు ఆ పెద్దావిడకి అండ ఎవరు? ఆ మధ్యాహ్నం పూట ఎవరు ఉండరు ఇంటి దగ్గర. మరి ఆమె ఎవరు పిలిస్తే ఎవరికి వినబడుతుంది? ఇంకా నయ్యం ఆమెను ఏం చేయలేదు, చైన్ మాత్రం లాక్కొని వెళ్ళిపోయారు. ఇలాంటి చోరీలకు పాల్పడుతూ ఉన్నారు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియో చూపిస్తా చూడండి, మీకే క్లియర్గా చూడండి. ఇగో బైక్ పైన ఇద్దరు వ్యక్తులు, బ్లూ కలర్ షర్టు వైట్ కలర్ షర్టు. ఓకే, ఇగో ఈ బ్లూ కలర్ షర్ట్ అతను వెళ్తున్నాడు. చూడండి, చక్కగా చూడండి ఎక్కడికి వెళ్తున్నాడో. ఇగో ఈడ పైన కూడా విజువల్ క్లియర్ కనబడుతుంది. ఆ బ్లూ కలర్ వ్యక్తి నడుస్తూ వెళ్తున్నాడు. బైక్ మీద కూడా ఇంకో వ్యక్తి ఈడంగా వచ్చేసాడు. ఇగో వైట్ షర్ట్ మనకు కనిపిస్తుంది కదా, పిలుచుకుంటూ వెళ్తున్నాడు లోపలికి. పాపం పెంకుటిల్లు ఆ పెద్దవాడు ఉండేది, పాతబడిన ఇల్లు. ఆగో ఏమైనా పడుతుంది తెలుసా? ఆయన రాములు ఉన్నాడా అని అడిగితే చూసాం కదా, క్లియర్గా చూసాం కదా. అతను ఏమడుగుతున్నాడు? నీ కొడుకు రాములు ఉన్నాడా అని అడిగాడు. అతను ఏమడిగాడు? అవ్వా నీ కొడుకు రాములు ఉన్నాడా అని అడిగితే ఆవిడ ఏమన్నది? నా కొడుకు రాములు అనే పేరుతోటి నా కొడుకే లేడు, నువ్వెవరు అంటే నన్ను గుర్తుపట్టలేదా, నేను ఆంజనేయులు అంటున్నాడు. అంటే ఎంత పకడ్బందీగా ప్లాన్ వేశాడు. ఆంజనేయులు నేను అంటే నా కొడుకుల పేర్లు, ఒక ఆయన పేరేమో లింగయ్య, మరి ఇంకొక ఆయన పేరు లక్ష్మణు, నా కొడుకులు ఇద్దరు కూడా. మరి రాములు అనేది నా కొడుకు కాదు నాయన, ఓరింటికి పోవాల్సింది ఓరింటికి వచ్చిర్రు అని అన్నది. అన్నప్పుడు నేను నా పేరు ఆంజనేయులు అని చెప్పేసి ఆ ముసలావిడ అప్పటికి నా కొడుకుల పేర్లు కాదు ఇది అనగానే ఎప్పుడైతే ఆమెకు అనుమానం, అంటే ఎవరింటికి రాబోయి ఈ ఇంటికి వచ్చిర్రో అనడంతోనే వెంటనే మెళ్ళో నుంచి గుంజుకొని వెళ్ళిపోయినాడు. పాపం ఆ ముసలావిడ కూడా ఎట్లా పరుగులు తీసిందో చూసిరు కదా. ఇగో మళ్ళా కూడా చూపిస్తున్నా చూడురి. వెనకంగానే పరిగెత్తుకొని వచ్చింది. ఏడబట్టుకోగలుగుతుంది, వాళ్ళు బైక్ మీద ఉన్నారు. పాపము ఆ ముసలావిడేమో పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆమెకు చేతనవుతుందా పరిగెత్తుకొని వచ్చి పట్టుకోనికి? అవ్వదు. అసొంటోళ్ళని టార్గెట్ చేసుకుంటున్నారు. ఇగో ఎంత లక్షణంగా కనబడుతున్నాడు మహానుభావుడు చూడండి మీరే. మంచిగా షర్టు ప్యాంట్ వేసుకొని, షూ వేసుకొని, క్యాప్ పెట్టుకొని, మళ్ళీ అమ్మా అని పిలుచుకుంటూ. ఇంకొకడు ఇక్కడ ఉన్నాడు కాపలా, ఏం చక్కగా. అగో లక్ష్మీనారాయణ లింగన్న, ఇతను ఇక్కడే ఉన్నాడు మంచిగా అందుబాటులో. అతను మాత్రం లోపలికి వెళ్ళాడు. ఇతను వెయిట్ చేస్తున్నాడు, రెడీగా ఉన్నాడు బండి పెట్టుకొని. ఆగో ఆ ముసలావిడ నుంచి గుంజుకొని ఎట్లా వచ్చేసిండు చూడురు. ఇగో పాపం పెద్దావిడ ఇగో పరిగెత్తుకొని వస్తుంది పెద్దావిడ. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి పెద్దావిడ పాపం ఎంత పరిగెత్తుకొని వచ్చింది అనేది కూడా. ఇంత జరుగుతుంటే కూడా ఎంత దారుణం. ఇగో కనిపిస్తుందా ముసలావిడ ఇక్కడ? ఇది ఆమె పరిగెత్తుకొని అయ్యో 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 అంటే పట్టపగలు ఎవరుంటారు ఇండ్ల దగ్గర ఊర్లల్లో? అందరూ పొలం పనులకు వెళ్ళిపోతారు కదా. ఇలాంటి టార్గెట్లు చేస్తున్నారు దొంగలు. అందుకే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా మీరు గనక ఇంట్లో ఒంటరిగా ఉన్నట్లయితే గనక ఇలాంటి వాళ్ళు వస్తారు కాబట్టి ఖచ్చితంగా మీ జాగ్రత్తలలో మీరు ఎలాగైతే తప్పించుకోగలము, ఇలాంటి వాళ్ళు వస్తే వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి అనే ఒక ధైర్యంతో
మీరు పకడ్బందీగా ప్లాన్ చేసుకొని ఇండ్ల దగ్గర ఉండే వాళ్ళు కూడా ఉండాలి. వాళ్ళు పెద్దవాళ్ళు, వృద్ధులు కానివ్వచ్చు, ఇటు పిల్లలు కానివ్వచ్చు. ఎందుకంటే అప్పట్లో వృద్ధులు ఇంటి దగ్గర ఒక సెక్యూరిటీ గార్డ్గా, ఒక లెజెండరీగా ఉండేవాళ్ళు. నేను నా పిల్లల్ని చూసుకుంటా, మీరు పనులలోకి వెళ్ళండి, ఎవ్వడో రాని అనేలాగా ఉండేటోళ్ళు. ఇప్పటికి కూడా అప్పటి వృద్ధురాళ్ళు ఇప్పుడు ఉన్నప్పటికీ కూడా అలాగే ఉన్నప్పటికీ పాపం వాళ్ళ వీక్నెస్ పాయింట్ మీద కొట్టి, దెబ్బ కొట్టి వాళ్ళ నుంచి లాక్కొని వెళ్ళిపోతా ఉన్నారంటే ఏమనాలా? ఆ పెద్ద ఆవిడ మరి ఆ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఆ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. నిందితుల్ని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. నిందితుల్ని పట్టుకున్నప్పటికీ కూడా, వాళ్ళని రిమాండ్కి తరలించినప్పటికీ కూడా, కానీ ఇలాంటి వాళ్లకు శిక్షలు పడాలి ఖచ్చితంగా. ఇలాంటి ప్లాన్లు వేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా ఊర్లలో ఉండే ప్రజలు కావచ్చు, హైదరాబాద్లో కూడా ప్రాంతానికి ఏ ప్రాంతం విడివిడిగా ఉంది అని చూస్తున్నారు, ఏ ఇల్లు ఒంటరిగా ఉంది అని గమనిస్తూ ఉన్నారు. కాబట్టి చుట్టుపక్కల తిరిగే ప్రజలను ప్రతి ఒక్కరిని బండ్ల మీద కావచ్చు, నడుచుకుంటూ కావచ్చు, సైకిల్ మీద కావచ్చు, కార్లలో కావచ్చు, ఎలాగొచ్చినా కానీ వీళ్ళు ఎవరు కొత్త వ్యక్తులు కనబడ్డారంటే ఖచ్చితంగా అనుమానించాల్సిందే. అనుమానించి వాళ్ళ గురించి ఆరా తీయాల్సిందే. మనం అనుమానించకుండా ఆరా తీయకుండా ఉంటే రేపు వాళ్ళే మనకు మేకై కూర్చుంటారు. అందుకని చెప్పి మరి ఇప్పుడు దొంగలతోటి భయం ఉంది కాబట్టి, దొంగల భయం ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి, ఈ దొంగల భయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరిని అనుమానితులుగానే గుర్తించాలి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని మా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.